మనము ఇట్లా వేయాలి. ఇప్పుడు మూత్రము పెండ ఉంది కదా మనకు, ఇదంతా ఏమవుతుందంటే మిక్స్ అవుతుంది. ఈవినింగ్ పూట వేసి పొద్దున పూట ఊడ్చేయండి, లేదా ఎప్పుడు మీరు ఊడుస్తారో ఊడ్చేయండి. అందులో ఏమవుతుంది, కొంచెం గడ్డి కలుస్తుంది. పర్ఫెక్టా? గ్రీన్ మల్చ్ తర్వాత మూత్రం అబ్జర్వ్ అవుతుందా, మొత్తం చల్లేసేయండి ఈ నుంచి అందా కొట్టాలు. మూడోది ఏమవుతుంది, దీని స్మెల్ తగ్గుతుంది. ఈ మీథేన్ ఎమిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, CO2 మీథేన్ ఇవన్నీ ఉంటాయి, ఈ స్మెల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఎస్పెషల్లీ ఇది ఎందుకు అని అంటే ఇంపార్టెంటు, దీని మూత్రం అంతా కూడా ఇళ్ళకి వస్తుంది కాలువలకు. అందరికీ కాలువ ఉంటుంది మామూలుగా. సో ఈ కాలువలో మీరు బొగ్గేసి పెడితే ఈ వచ్చిన ప్రతి బొట్టు కూడా గాలికి పోకుండా ఇది అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. అబ్జర్ప్షన్ చేసుకున్నాక ఇదంతా మీరు చేసి ఏం చేయాలి, ఒక బ్యాగ్లో నింపేయాలి. ఫస్ట్ ఆరబెట్టాలి, గాలికి పెట్టేసి ఒక బ్యాగ్లో నింపేయాలి. డైరెక్ట్ ఇది మీకు ఫర్టిలైజర్, బెస్ట్ ఫర్టిలైజర్. ఎందుకంటే ఆవులు దొక్కినాయి, అది ఒకటి అయ్యింది. రెండోది పెండ, మూత్రం అన్నీ కలిసినాయి కదా, రకరకాలు. తర్వాత గడ్డి అన్నీ కలిసినాయి కదా. దీన్నే గోచార్ గోల్డ్ అని పేరు పెడితే కదా ఇంతకుముందు మీకు. ఇదే సింప్లెస్ట్ మెథడ్. ఇది మీరు కావాలంటే స్కూళ్ళు ఉంటాయి కదా, చిన్నపిల్లల మూత్రశాలలు ఉంటాయి కదా, సో వాటి మూత్రాన్ని కూడా మీరు డైవర్ట్ చేసి ఒక దగ్గర ఏమన్నా నిండితే అందులో ఈ బొగ్గేసి దాన్ని పట్టుకొని పోవచ్చు. అటు స్కూళ్ళు మంచిగా అవుతాయి పర్యావరణ పరంగా, అవి పొలాలకు కూడా వేయచ్చు. ఇప్పుడు అది చూపెట్టండి, ఏది అది సోక్ చేసింది ఇక్కడ రండి. ఇగో ఇది స్మెల్ చూడండి, ఇందులో మీకు ఆల్రెడీ చాలా సాచురేట్ అయ్యింది, వస్తుంది. యాక్చువల్గా దీన్ని ఏం చేయాలంటే ఇంకా దీన్ని మనము డైల్యూషన్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం బొగ్గు కూడా ఇలా కలుపుకోవచ్చు. స్ట్రాంగ్ ఉందా మీకు? మీకు ఇది యూరియా, ఇది డైరెక్ట్ దీని యూరియా అనండి డైరెక్ట్. ఎందుకంటే ఇలా హైయెస్ట్ ఏమున్నది మీకు, మూత్రం ఉంది. మూత్రం ఉంది కాబట్టి దీని యూరియా అనొచ్చు. ఇంకా మన యూరియా నల్ల యూరియా, మామూలుగా తెల్ల యూరియా ఉంటుంది, ఇది నల్ల యూరియా. అదే కదా, అమోనియా ఉంటుంది, మన నత్రజని ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సరేనా? అది సరేనా? దీన్ని మనం ప్యాక్ చేసి డైరెక్ట్గా, ఇంకా పచ్చిగా ఉంది కొంచెము, ఇంకా లైట్గా ఆరినాక దీన్ని ప్యాక్ చేసేసి మనం రైతులకు డైరెక్ట్ ఇవ్వచ్చు. దీనికి ఎక్కువ కష్టపడేది లేదు. మీకు వేరే దగ్గరనే కలపడము, 15 రోజుల ప్రక్రియ అవన్నీ ఉంటాయి కదా, అవసరం లేదు. దీని వాల్యూ దీనికే ఉంటుంది. ఇది ఇనాకులేషన్, ఇంతే సార్. ఇగో ఇదే, ఇగో ఇది తీస్తే ఇప్పుడు ఇదే అదే, అదంతా కూడా ఊడిచి ఇళ్ళకి వచ్చింది. ఇదంతా తీసేసి ఇలా ప్యాక్ చేసి పెట్టడం, ఒకటేమో ఇట్లా చల్లడము అంతే. ఇది మొన్న ఐ థింక్ 1 వీక్ అనుకుంటే, ఇది టోటల్ 1 వీక్. నేను మొన్న 10 రోజులు అయింది వచ్చిపోయి, అప్పటి నుంచి మొదలు పెట్టిర్రు. సో ఇది కలెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఇది బెస్ట్. మనకి ఇంట్లో పెరటి తోటలు ఇట్లా కూరగాయలు ఏమైనా ఉంటాయి కదా, డైరెక్ట్ వేసుకోవచ్చు. సింపుల్ మెథడ్. ఏం కాదు, ఇంకా మంచిది, ఏం కాదు. వాటికి ఇంకా ఫ్రెష్గా ఇచ్చినండి. అందుకే టాయిలెట్లో కట్టేది అంటే ఇదే అన్న. టాయిలెట్ కాకపోతే ఏంది అది, దీనికి కనీసం మర్యాద ఇచ్చినట్టు, పర్పేసినట్టు, బొగ్గేస్తే పర్పేసినట్టు, అంతే కదా. అట్లా మెత్తగాని కాదు, వాటికి ఆ వాసనలు ఏమైనా దురదలు ఏమైనా ఉన్నా కానీ పోతాయి. తింటే మంచిది. బై మిస్టేక్ అట్లా కొంచెం ఆహారంలో ఇంత పడ్డా కానీ అది మంచిది, వాటికి ఆహారానికి మంచిది. సరే నెక్స్ట్ ఆడికి పోదాం రండి, ఇది అయిపోయింది.